గోంగూర పచ్చడి ఎట్లా చేయాలనో ఈ వీడియోలో చెప్తా. వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు శ్వేత మహేందర్ వ్లాగ్స్. మేమైతే పుంటికూర తొక్కు అంటాము, మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఒక పూట కోసం 7 మెంబర్స్కి సరిపోయేంత చేసిన. ఎంత క్వాంటిటీ తీసుకొని చేయాలనో ప్రాసెస్ అంతా చెప్తా. ఇక వీడియోలోకి పోదాం. నేను ఇక్కడ 3 కట్టల పుంటికూర తీసుకున్నా, ఇట్లా తెంపి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు పుంటికూర చేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. పుంటికూర 3 కట్టలు, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అట్లనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లికి బదులుగా మీ ఇంట్లో వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వేసుకోండి, 1 స్పూన్ సరిపోతుంది. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత వేసుకోండి. 10 నుంచి 12 పచ్చిమిర్చి వేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు 15 వరకు వేసుకోవచ్చు, ఏం కాదు. పల్లీలు పిడికెడు వేసుకోండి. పుంటికూరని 2 టైమ్స్ కడిగి పెట్టుకోండి, ఎందుకంటే చెత్త ఏమైనా ఉంటే అదంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక బగోన్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బగోన పెట్టండి. బగోన పెట్టిన తర్వాత మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాం కదా, అది వేయాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పుంటికూర వేయాలి. అట్లనే 10 నుంచి 12 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, అది వేయాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఎందుకు అంటే పుంటికూర అలాగే పచ్చిమిర్చి మెత్తబడతాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పుంటికూర పచ్చిమిర్చి మెత్తబడ్డాయి కదా, వీటిని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. అట్లనే స్టవ్ ఆఫ్ చేయండి, కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు మిక్స్ పట్టుకుందాం. అల్లం వెల్లుల్లి జీలకర్ర పుంటికూర వేసి ఫైన్ పేస్ట్ లాగా పట్టుకుందాం. ఒకవేళ ఫైన్ పేస్ట్ లాగా నచ్చని వాళ్ళు బరకగా పట్టుకోండి. ఫైన్ పేస్ట్ లాగా మంచిగా అయింది కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంతకుముందు పుంటికూర వేయించి పెట్టుకున్న బగోని ఉంది కదా, ఆ బగోని తీసుకొని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పల్లీలు వేసి వేయించాలి. అన్నం తినేటప్పుడు అక్కడక్కడ వస్తాయి కదా పల్లీలు, టేస్ట్ బాగుంటుంది. పల్లీలు వేగినాయి కదా, పుంటికూర వేయండి. అట్లనే పసుపు వేయండి, ధనియాల పొడి వేయండి, తగినంత సాల్ట్ వేసి మంచిగా కలపండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. అంతే, వేడివేడిగా పుంటికూర పచ్చడి రెడీ అయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.